ఎలక్ట్రల్ బాండ్స్ కారణంగా ఇప్పుడు అది ఓపెన్ చేసిన కారణంగా భారతదేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతుంది అనేది లాజిక్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. నాకు అర్థం కాదు, అది బీజేపీని అడగండి. ఆ బ్లాక్ మనీనే కదా నీకు ఇచ్చిండేది. నీ ఎలక్ట్రల్ బాండ్ లో వచ్చిందంతా వైట్ అని ఎట్లా తెలిసి ఎవరికి? నువ్వు ఇచ్చిన ఒఫీషియల్ ఫిగర్స్ కంటే 4 రేట్లు వచ్చింది నీ దగ్గరికి. మీరే సత్యనారాయణ వ్రతం చేసి ఓట్లు సంపాదిస్తున్నారా? లేదే, డబ్బులు బాగానే పంచుతున్నారు. కానీ ఇది డిజైనర్ కరప్షన్ అండి. ఎబ్బే ఎవడు మ్యాచ్ కాలేదు. ఈ 40 years నథింగ్ నెవర్ సీన్. హ్యాట్స్ ఆఫ్. ఏమి డిజైనర్ కరప్షన్ ఇది, అబ్బా బ్రహ్మాండం. ఒక్కొక్కడికి 4-5. మేం పాస్పోర్ట్ అడిగితే మాజీ మెంబర్ పార్లమెంట్ కి రెడ్ పాస్పోర్ట్ పెట్టుకోవడానికి హక్కు లేదు. అంటే మేము 40 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుసు పార్లమెంట్ లో గడిపినా కూడా మాకు గుర్తింపు లేదు. రిటైర్ అయిన తక్షణం నువ్వు మామూలు పాస్పోర్ట్కి రావాలా. కానీ దొంగనాయాలందరికీ కూడా మీరు 4 పాస్పోర్ట్లు 3 పాస్పోర్ట్లు. వై యూ కాంట్ వెరిఫై? ఎట్లొచ్చినాయి ఈ పాస్పోర్ట్స్? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్? ఈ కథ. ఇంకొక స్కామ్ మీకు ఎవరు గమనించలేదు. ఈ భారతీయులు కూడా అబ్బా, మన దేశవాసులు కూడా ఇటువంటి వాళ్ళే. ఎలక్షన్ ముందు ఏమంటారు? రైల్వే రిక్రూట్మెంట్ అనేస్తారు. యూపీలో అన్నారు. లక్షలాది మంది పిల్లలు వెళ్ళి అప్లై చేసుకున్నారు. 800 నుంచి 1200 ఫీజులు కట్టుకున్నారు. మళ్ళా దానికి ప్రయాణం ఖర్చు, ఎగ్జామ్ సెంటర్, తిండి తిప్పలు, ఇవన్నీ ఒక కుటుంబం పైన 10,000 లోపు భారం మోపారు. లాస్ట్కి ఏమైంది? రిక్రూట్మెంట్ క్యాన్సిల్. వెరీ గుడ్. మరి యూపీఐ కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేయండి, డైరెక్ట్లీ మీకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పారు కదా. ఈ డబ్బు రీఫండ్ అయిందా? అప్లికేషన్లో పిల్లోడి పేరు, ఫోన్ నంబరు ఉంది కదా సార్. ఈ డబ్బులు మీరు రీఫండ్ చేశారా? ఇక్కడ కేసీఆర్ చేసిన డ్రామాలు అవే. ఎగ్జామ్ అని చెప్పారు. పేదవాళ్ళు పాపం ఎగ్జామ్స్ రాశారు. రాసిన తక్షణం ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. పేపరు అమలు చేసి పరీక్ష నడిపించలేని ప్రభుత్వాలు వీళ్ళు ఏమైనాయి? ఆ కోట్ల డబ్బులు ఏమైనాయి? నిరుపేదవాడి దగ్గర దోసుకున్న ధనం నువ్వు స్వాధీనం చేసుకున్నావు కాబట్టి నీ పరిపాలన పోయింది అని. ఇదొక నేషనల్ లెవెల్లో ఇది మరొక స్కామ్ అన్నమాట. ఇట్లా చాలా ఉన్నాయి. ఎగ్జామ్స్ ఆఫర్ చేసేస్తారు, రిక్రూట్మెంట్ అనౌన్స్ చేసేస్తారు. పిల్లలందరూ ఎగబడి ఒక పోస్ట్ కోసం 4 లక్షల మంది రాసుకుంటారు, డబ్బులు వచ్చేస్తాయి, క్యాన్సిల్. ఎవరికన్నా రిక్రూట్మెంట్ అయిందా? మీరు ఎన్ని చెప్పిన రామాలయం, రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఏం ఎవరు చేశారు? రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన వ్యక్తికి శ్రీరాములు వారు ఒక గుణమన్నా ఉండాలి. అన్ఫార్చునేట్లీ అది లేదు. లేకుండా ప్రాణ ప్రతిష్టలు చేసేసి రాముల పేరు మీద రాముల వారిని మనం బ్యాలెట్ బాక్స్ లో దించేసి నీకు ఓట్లు వచ్చేస్తాయా? ఏసినోడు దౌర్భాగ్యుడు అనేది అర్థమవుతుంది వాళ్ళకు కూడా. ఈ జిమ్మిక్కులు చాలా ఉన్నాయి. డోంట్ ప్లే విత్ మై ఫెయిత్. నేను నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు బజార్లో నీలం పెట్టొద్దు. డోంట్ డూ ఇట్. ఐ నో వేర్ మై గాడ్ ఇస్, నాట్ ఇన్ బీజేపీ బ్యాలెట్ బాక్స్. శ్రీరాముడి లక్షణాలు లేవు అని మీరు ఎలా చెప్తున్నారు? ఉన్నాయి. మీరు ఎలా అనుకుంటున్నారు? బీజేపీ వాళ్ళందరూ నమ్ముతున్నారు ఆయన్ని, దేవుడిలాగా పూజిస్తున్నారు. పాపం పిచ్చి వాళ్ళు కాదు. పూజ వాళ్ళకి అందరికి భయం కాబట్టి నోరు మూసుకొని అట్లా చేయాల్సి వస్తుంది బహిరంగంగా. ఆంతర్యంగా ఏం జరుగుతుంది మీకేం తెలుసు? నాకు తెలుసు. అది దేవుడు కాదు, ఏమీ కాదు. అలా అనుకున్న వాడు అహంకారానికి ఇదవుతారు. చూస్తూ ఉండండి. సో రేపు ఎలక్షన్స్ లో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం రెండింటినీ కొంచెం వేరువేరుగా చూస్తే దక్షిణ భారతదేశంలో పరిస్థితి ఏంటి, ఉత్తర భారతదేశంలో పరిస్థితి? ఇక్కడ సున్నానే, అక్కడ చూస్తాం. అక్కడ తరిగింది, పెరగలేదు. సో ఈ 400 పార్ అని చెప్పే డైలాగులు ఉన్నాయే, రేనేదో యార్ అని మేము చెప్తాం హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా 25 ఆయన జేబులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, అంతేనా? పిచ్చోడి చేతిలో ఆడొక మెంటల్ కేసు అక్కడ ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న జైలు పక్షి ఆడొక సీఎం. మరి హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తా ఉందండి? కోర్టులు ఏం చేస్తున్నాయి? హౌ ఈజ్ హీ గాట్ బెయిల్ ఫర్ 10 years? ఆడికి బయట ఉండే రాజ్యం వెళ్తున్నాడు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులా? ఇది చట్ట ప్రకారంగా జరుగుతా ఉన్న పరిపాలన ప్రభుత్వం. అఫ్ కోర్స్ చాలా మంది అన్నారు ఆయన 3 ఏమంటారు దాని క్యాపిటల్స్ ని, రాజధానులు ఏర్పాటు చేయలేదని. చేశాడు. చాలా తప్పు.
డ్రగ్స్ రాజధాని ఆంధ్రప్రదేశ్. షిప్పులు డ్రగ్గులు వచ్చి ఆడ చేరిపోయినాయి. ఆ గుజరాత్ లో చేరిన షిప్ ఇంతవరకు కథ తెలీదు. తీసుకెళ్లి షారూక్ ఖాన్ మెళ్ళలో పడేసి వాడు కొడుకేదో అని చెప్పి అనవసరంగా అమాయకుడు లేత పిల్లోడిని ఎత్తిన అబండాలు మూపి ప్రజా దృష్టి అంతా అటు తిప్పేశారు. ఆయన స్టార్ వాల్యూ అంతా దుర్వినియోగం చేసి అక్కడికి ఇవాళ ఎవడు అడగడే. గుజరాత్ లో షిప్ వచ్చింది, క్లియరెన్స్ ఎట్లా వచ్చింది, అక్కడ డాక్ ఎట్లా అయింది, ఇదంతా బయటకి ఎట్లా వచ్చింది, ఎవరికి జవాబులు వచ్చాయి? అది 2 ఏళ్ల క్రితం జరిగింది. రీసెంట్ గా మళ్ళీ వైజాగ్ వచ్చింది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ నుంచి ఇది వైజాగ్ డ్రగ్స్ రాజధాని ఆంధ్రప్రదేశ్, అన్ఎంప్లాయ్మెంట్ రాజధాని ఆంధ్రప్రదేశ్, అండర్ డెవలప్మెంట్ అయిండేది కరప్ట్, మోస్ట్ కరప్ట్ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. 3 రాజధానులు ఎందుకు లేవు? ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు చూసి ఎగబడి దానికి ఓటేస్తారు. దక్షిణ భారతదేశంలో మీరు చెప్పినట్టు మేడం 0 అంటున్నారు కదా, 25 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్ట లేనట్ట మీ ఉద్దేశం? లేవు, బీజేపీకి లేవు. వాళ్ళ మంత్రులు ఎవరైతే ఆడ పోటీ చేస్తున్నారు చక్కగా ఒక్కటి నేను కేసీఆర్ని ఒప్పుకుంటాను. ఏ మాట ఆ మాట. ఆయన మంచి అడ్వర్టైజ్మెంట్ నడిపాడు. వాషింగ్ పౌడర్ నిర్మా అని అందరి మొహాలు చూపించారు. అస్సలు ఆ వాషింగ్ మెషిన్ పేటెంట్ చేసేస్తే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు సార్. నీ మీద ఎన్ని మచ్చలున్నా నువ్వు చెత్త పుల్లిని తీసుకెళ్ళాడు బీజేపీలో జాయిన్ అయితే అది మామూలు పుల్లి అయిపోతుంది. దాని మీద చుక్కలు ఉండవు. అంత అద్భుతమైన మంత్రం వాళ్ళ దగ్గర ఉంది సార్. ఏంటది? మామూలు కాదు. మొన్నటి వరకు ఏలెత్తి పొడిచిన ఎదవలందరూ ఇప్పుడు పాలాభిషేకాలు అయిపోయి వాళ్ళంతా స్వేచ్ఛతో అక్కడ బీజేపీలో ఉండి రాములు వారికి హారతులు ఎత్తుతూ వీళ్ళ ఆడవాళ్ళని అందరినీ గౌరవిస్తూ ఈ విధంగా 70 సంవత్సరాలు లేని చరిత్ర లేని భారతదేశాన్ని వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు 400 పార్లు, ఈ ఇంకేదో పార్లు, మన్ కీ బాత్లు అని చెప్పుకుంటూ ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసుకొని మీరు భారతదేశంలో ఇప్పుడు చదువు ఆరోగ్యం కూడా మీరు ఒకరి చేతిలో పెట్టేసేది. అన్ని ఎయిర్పోర్ట్లు అయిపోయినాయి, పోర్ట్లన్నీ అయిపోయినాయి. ఇంకేమన్నా మిగిలింటే అవి కూడా పోతాయి. రేపటి రోజు అందరం కుయ్యో మొర్రో మొత్తుకుంటాము. అప్పుడు అందరికి మేము గుర్తొస్తాం. డోంట్ వరీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మేడం మీకు అది చూస్తే ఏమనిపిస్తుంది? ఆయన ఏమంటున్నాడంటే పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నాడు జగన్మోహన్ అసలు రెడ్డి. పెత్తందారాడు కదా, నాకు తెలియక అడుగుతున్నాను. నీ తండ్రి పోయినప్పటికీ నీ ఆస్తులు ఎంత? ఆయన చేసిన పోటీ అప్పుడు ఆయన డిక్లేర్ చేసిన ఆస్తులు ఎంత? నువ్వు డిక్లేర్ చేసిన ఆస్తులు ఇంత. ఎట్లా వచ్చింది ఆ తేడా? ఎట్లా సంపాదించావు? అసలు వరల్డ్ ఎకానమీస్ ఆశ్చర్యపోవాల. ఈయన ఇదంతా వేస్ట్, టైం వేస్ట్. సీఎంగా వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇతర దేశాల్లో వెళ్ళి ఇప్పుడు యుక్రెయిన్ అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, వాళ్ళు పాపం పేదరికానికి గురైపోతున్నారు. ఇట్లాంటి మనిషి వెళ్ళి ఏముంది 5 సంవత్సరాల్లో కోటీశ్వర్లు మల్టీ మిలియనర్స్ గా అయిపోగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం కన్సల్టేషన్ ఇచ్చి మోదీ గారు ఆయన్ని పంపించాలి అక్కడికి. పేదల మనిషి, నాకు ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. కుక్కి మెక్కి నొక్కి నీకు ఇవ్వటమే తెలుసు. నువ్వు ఇచ్చినావు మాకు నరకం, మా పేదరికాలు శాశ్వతంగా మేము దానికే బానిసలుగా బతకాలని తాగుళ్ళు అలవాటు చేసి ఆ తాగుడు రేటు కూడా నువ్వు పెంచేసి నువ్వు మమ్మల్ని ఇంతవరకు ఉద్యోగం లేదు, ఒక కంపెనీ రాలేదు, ఒక ఇండస్ట్రీ పారిపోయింది. నీ పరిస్థితి అట్లా ఉంది. నువ్వు అందరినీ వేధించి ఒక కులాన్ని, ఒక సామాజిక వర్గాన్ని నువ్వు తొక్కి నువ్వు చేస్తా ఉండే దీనికి నీకు నీవు తీసుకుండేది రాదు. దా నేను ఇస్తారా.